వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు చందానగర్ పోలీసులు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10వ తేదీన దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చందానగర్ పోలీసులు. దొంగతనానికి పాల్పడింది నెహామియా అలియాస్ బ్రూస్లీ మరియు నగేష్ అని తెలిసింది. నెహామియాపై కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్లో 9, సైబరాబాద్లో 17, హైదరాబాద్లో 12, రాచకొండలో 6, మొత్తం 64 కేసులున్నాయి. 10 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. 25 లక్షల రూపాయలు విలువ చేసే 25 తులాల బంగారం, 400 గ్రాముల వెండి బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఉదయం కాలనీలో తిరగడం, తాళా వేసిన ఇళ్లను లక్ష్యంగా దొంగతనం చేయడం జరుగుతుంది. మనకు 10th and 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ ఆగస్ట్ 2024 నాడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని. తర్వాత అది అక్కడ మన క్లూస్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసగా అది చేసిన వాళ్ళు A1 నెహామియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు, మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి. సో ఇట్లా అతను 2-3 ఇళ్ళు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది. ఈజ్ ఏ సీజన్డ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం, ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లూస్ అవి ఇవి ఏమీ చేయడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇతను రిలీజు May 2 నాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు. సో ఈ స్మార్టస్ అపరెండి మళ్ళీ చెప్పండిగా ఈ విల్ గో లైక్ ఏ డైలీ వేజ్. అన్నీ స్మాల్ గల్లీకి పోతాడు. అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్నీ పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్నైట్ అరౌండ్ 2 o'clock వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలగొట్టి దొంగతనం చేస్తాడు. సో ఇతని పాటు కుర్వా నాగేష్ అని ఇతను తోడు ఉంటాడు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ టీమ్. కంగ్రాచ్యులేట్ పర్సనలీ. సో మెసేజ్ టు ఆల్, మీరు ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మోర్ దాన్ 2-3 days, సో దట్ వీ కెన్ పుట్ ఏ స్పెషల్ పాయింట్ పెట్టేసి అక్కడ నైట్ కూడా విల్ హ్యావ్ ఏ పాయింట్ బుక్.